జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నీవు సిద్ధపడి బేతేలుకు వెళ్ళు, అక్కడ కాపురముండు. నీవు నీ అన్న ఏశావు దగ్గర నుండి పారిపోయినప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలివేదిక కట్టు అన్నాడు. అప్పుడు యాకోబు తన ఇంటి వారితోనూ తన దగ్గర ఉన్న వారందరితోనూ ఇలా చెప్పాడు, మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్లను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ దుస్తులు మార్చుకోండి. మనం సిద్ధపడి బేతేలుకు వెళ్ళిపోదాం. నా కష్ట సమయంలో దేవుడు నా మొర విని నేను వెళ్ళిన త్రోవలో నాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవునికి బేతేలులో బలివేదిక నిర్మిస్తాను. వారు తమకున్న ఇతర దేవుళ్ళ విగ్రహాలన్నిటినీ తమ చెవులకు పెట్టుకున్న పోగులను యాకోబు చేతికిచ్చారు. అతడు షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద వాటిని దాచిపెట్టాడు. వారు వెళ్ళిపోతూ ఉంటే వారి చుట్టూ ఉన్న ఊళ్లకు దేవుడు భయం కలిగించాడు గనుక ఆ ప్రాంతం వాళ్ళు యాకోబు కొడుకులను తరుమలేదు. యాకోబు అతనితో ఉన్న వారంతా కనాను దేశంలోని లూజుకు చేరారు. లూజు అంటే బేతేల్. అక్కడ అతడొక బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అనే పేరు పెట్టాడు. ఎందుకంటే తాను తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు అక్కడ తనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ రిబ్కా దాది దెబోరా చనిపోయింది. బేతేలుకు దిగువ ఉన్న సింధూర వృక్షం కింద ఆమెను పాతి పెట్టడం వల్ల దానికి ఎల్లోను బాకూత్ అనే పేరు పెట్టారు. యాకోబు పద్దనరాం నుండి వచ్చినప్పుడు అతనికి దేవుడు మరోసారి ప్రత్యక్షమై అతన్ని దీవించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీకు ఇజ్రాయేలు అనే పేరు ఉంటుంది అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అనే పేరు పెట్టాడు. దేవుడు అతనితో ఇంకా అన్నాడు, నేను అమిత శక్తి గల దేవుడను. నీవు ఫలించి సంఖ్యలో అధికం కావాలి. నీ మూలంగా ఒక జనము అనేక జనాలు కలుగుతాయి. నీ సంతానంలో రాజులు ఉంటారు. నేను అబ్రహాముకు ఇస్సాకుకు ఇచ్చిన ఈ దేశాన్ని నీకు నీ తరువాత నీ సంతానానికి ఇస్తాను. దేవుడు తాను అతనితో మాట్లాడిన స్థలం నుండి పైకి వెళ్ళిపోయాడు. యాకోబు తనతో దేవుడు మాట్లాడిన స్థలంలో జ్ఞాపకార్థమైన రాతి స్తంభాన్ని చిహ్నంగా నిలిపి దాని మీద పానార్పణం చేసి నూనె పోశాడు. తనతో దేవుడు మాట్లాడిన స్థానానికి బేతేల్ అనే పేరు పెట్టాడు యాకోబు. తరువాత వారు బేతేల్ నుండి ప్రయాణమై ఎఫ్రాతా మార్గాన వెళ్ళిపోతున్నారు. ఆ స్థలం ఇంకా కొంత దూరాన ఉన్నప్పుడు రాహేలుకు ప్రసవ వేదన వచ్చింది. దానివల్ల ఆమెకు చాలా కష్టం కలిగింది. ఆమె చాలా కష్టంతో ప్రసవించగా మంత్రసాని ఆమెతో, భయపడకు, నీకు మరో కొడుకు పుట్టాడు అంది. అప్పుడు రాహేలు చనిపోయింది. ప్రాణం విడిచే క్షణంలో తన కొడుకు పేరు బెన్నోని అన్నది. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను అనే పేరు పెట్టాడు. అలా రాహేలు చనిపోయిన తరువాత ఆమెను ఎఫ్రాతా మార్గాన పాతిపెట్టారు. ఎఫ్రాతా అంటే బెత్లెహేం. యాకోబు ఆమె సమాధి మీద ఒక జ్ఞాపకార్థ స్తంభం నిలిపాడు. నేటి వరకు రాహేలు సమాధి మీద ఉండే స్తంభం అదే. ఇజ్రాయేలు ప్రయాణమై వెళ్ళి మిగ్దల్ ఎదేరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు. ఇజ్రాయేలు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నప్పుడు జరిగినది ఏమిటంటే, రూబేను తన తండ్రి ఉంచుకున్న బెల్హాతో పోయాడు. ఆ సంగతి ఇజ్రాయేలుకు వినవచ్చింది కూడా. యాకోబు కొడుకులు 12 మంది. లేయా కన్నవారు రూబేను, అతడు యాకోబు పెద్ద కొడుకు. షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబూలూను. రాహేలు కన్నవారు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి బిల్హా కన్నవారు దాను, నఫ్తాలి. లేయా దాసి జెల్హా కన్నవారు గాదు, ఆషేరు. వీరు పద్దనరాంలో యాకోబుకు జన్మించిన కొడుకులు. తరువాత యాకోబు మమ్రేకు తన తండ్రి ఇస్సాకు దగ్గరకు వెళ్ళాడు. మమ్రే అంటే హెబ్రోను. అక్కడ అబ్రహాము, ఇస్సాకు కొంతకాలం కాపురమున్నారు. ఇస్సాకు జీవించిన కాలం 180 ఏళ్ళు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరకు చేరాడు. అతని కొడుకు ఏశావు, యాకోబు అతన్ని సమాధి చేశారు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.